హలో హాయ్ నమస్తే. ఈరోజు సినీ మాధుర్యం కార్యక్రమంలో ప్రముఖ గ్లామర్ క్వీన్, తెలుగు తమిళ భాషల్లో నటించిన భారతీయ నటి సమంత గురించి ఈరోజు మన టాపిక్. సమంత కెరియర్ తొలినాళ్లలో మోడలింగ్ చేసింది. 2007లో రవివర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకుంది. అయితే ఆమె తొలి సినిమా ఏం మాయ చేసావే సినిమా ముందుగా రిలీజ్ అయింది. సమంత అసలు పేరు సమంత ఋతుప్రభు. అయితే పరిశ్రమలోకి వచ్చిన తరువాత సమంతగా కొనసాగుతోంది. ఆమె 1987 ఏప్రిల్ 28న జన్మించింది. ఆమె ఏం మాయ చేసావే సినిమాతో 2010లో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై ఘట్టమనేని మంజుల నిర్మాతగా గౌతమ్ మేనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమ కథా చిత్రం. ఇందులో అక్కినేని నాగచైతన్య సరసన నటించింది. ఇంకో విశేషం ఏమిటంటే ఈ సినిమాకు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. సమంత తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన బృందావనంలో జూనియర్ ఎన్టీఆర్తో కలిసి నటించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2010లో విడుదలై అనూహ్యంగా ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమా సమంతకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 2011లో నిర్మితమైన దూకుడు చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబుతో నటించింది. ఈ చిత్రానికి సీను వైట్ల దర్శకుడు. ఈ చిత్రంలో కూడా సమంత మంచి పెర్ఫార్మెన్స్ చూపించింది. సమంత నటించిన మల్టీస్టారర్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ప్రముఖ నటులు విక్టరీ వెంకటేష్, ప్రిన్స్ మహేష్ బాబు, సమంత, అంజలి నటించారు. ఈ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అందరూ ఒక ఫ్యామిలీలా కలిసి పనిచేశారు. అందరూ చూడదగ్గ చక్కని చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. సమంత అతి తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానాన్ని ఏర్పరచుకుని ప్రముఖ కథానాయికగా ఎదిగింది. తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 2013లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయి ఆర్థికంగా ఘన విజయాన్ని సాధించి చిత్ర పరిశ్రమ రికార్డుల్ని బ్రేక్ చేసింది. ఇందులోని ప్రతి పాట ప్రేక్షకుల గుండెలను సూటిగా తాకింది. ఇందులో 6 అడుగుల బుల్లెట్ అనే పాట ఒక సెన్సేషనల్ హిట్ అయింది. సమంత తరువాత అనేక సూపర్ హిట్ మూవీస్ చేసి అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ ఉత్తమ నటిగా ప్రసిద్ధి చెందింది. ఇక సమంత వైవాహిక జీవితం గురించి చెప్పాలంటే అక్టోబర్ 17లో సమంత అక్కినేని నాగచైతన్యల పెళ్లి గోవాలో హిందూ క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం జరిగింది. వీరు టాలీవుడ్ కపుల్గా పేరు తెచ్చుకున్నారు. అయితే వారు 2021న వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయి విడాకులు తీసుకున్నారు. సమంత తరువాత కొన్ని సినిమాల్లో నటించింది.